గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. యాక్చువల్గా క్లాస్ ఎక్కడి వరకు అయిందమ్మా? ఎక్సైజ్ 7లో థర్డ్ సమ్ వరకు అయింది, అవునా? నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి అమ్మ ఒకసారి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ +3 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్, -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్, and no marks for not attempting any questions. First mark, Radhika scored 20 marks if she has got 12 correct answers. How many questions has she attempted incorrectly? Mohini scores -5 marks in the test. Through the she has got 7 correct answers. How many questions has she attempted incorrect? సో ఒక టెస్ట్ ఉందండి. ఆ టెస్ట్లో ఎవరీ కరెక్ట్ ఆన్సర్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ అమ్మా? 3 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి -2 మార్క్స్. అయితే ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే రాధిక స్కోర్ ఇచ్చేసారమ్మా, 20 మార్క్స్ అని ఇచ్చేసారు. ముందు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఎవరీ కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్, ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి అమ్మా -2 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి ఏంటంటే రాధిక స్కోర్ ఇచ్చేసారు. ఎవరిది? రాధిక. ఎంత అన్నారు? 20 మార్క్స్ అంట. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటమ్మా? నంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పమన్నాడు, అంతేనా? ఎన్ని ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిందా అమ్మాయి చెప్పాలి. సో ఫస్ట్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చి 3 మార్క్స్, ఇన్కరెక్ట్ వచ్చి ఇవి. రాధిక స్కోర్ ఇవి. ఓకేనా? దీంట్లో నెక్స్ట్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్నని చెప్పాడు రాధికకి? 12 కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. అంటే 12 ఇంటూ కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చి 3 మార్క్స్ అమ్మ. 12 ఇంటూ 3 36 మార్క్స్ ఇవి. కానీ స్కోర్ ఎంత అన్నాడు ఇక్కడ? 20 మార్క్స్ అన్నాడు. అంటే వచ్చిన ఆ అమ్మాయికి వచ్చిన టోటల్ మార్క్స్లోంచి కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ తీసేస్తే ఇన్కరెక్ట్ మార్క్స్ కదా ఉంటాయి. అర్థమవుతుందమ్మా క్వశ్చను? టోటల్ స్కోర్ ఇచ్చేసాడు అమ్మాయి. రాధిక స్కోర్ వచ్చి 20 మార్క్స్. ఆ అమ్మాయి కరెక్ట్ అయిన ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎన్ని రాసిందని చెప్పారు? 12 అని చెప్పారు. సో 12 ఇంటూ 3 మార్క్స్, ఎవరీ కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ 3 మార్క్స్ కాబట్టి సో 36 మార్క్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ టోటల్ మార్క్స్లోంచి కరెక్ట్ అయిన మార్క్స్ కట్ చేసేస్తే ఇంకేముంటాయి మనకి? ఇన్కరెక్ట్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ ఉంటాయి. అంటే ఏం చేయాలి? 20 - 36 అమ్మ. కట్ చేస్తే ఎంతమ్మా? -16 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇన్కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఎంత మార్క్స్? -2 మార్క్స్. అంటే -16 డివిజన్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? మైనస్ క్యాన్సిల్. సో ఇన్కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎన్నమ్మా? 8 మార్క్స్ ఆ అమ్మాయి వచ్చినాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ ఏంటి అందులోని? మోహిని స్కోర్ ఎంత అన్నాడమ్మా? -5 మార్క్స్ అంట. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు? 7 కరెక్ట్ ఆన్సర్స్ అన్నాడు. అంటే 7 కరెక్ట్ ఆన్సర్స్ అంటే 7 ఇంటూ 3 ఎంతమ్మా? 21 మార్క్స్. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి మనకి? ఇన్కరెక్ట్లీ మార్క్స్ ఎన్ని వచ్చి చెప్పాలి. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ వచ్చి ఏం చేయాలి? మార్క్స్లోంచి కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ కట్ చేయాలి. అంటే -5 - 21 దట్ ఈక్వల్ టు మొత్తం ఏంటమ్మా? -26 మార్క్స్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ ఎన్ని? -2 మార్క్స్. అంటే -26/- క్యాన్సిల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 13 క్వశ్చన్స్. ఇక్కడ 8 క్వశ్చన్స్. ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ వచ్చి రాధికకి ఎన్నమ్మా? 8. మోహినికి వచ్చిందమ్మా 13 క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ ఆన్సర్స్. అర్థమైందమ్మా? ఇప్పుడు రైటింగ్తో మనం రాసుకుందాం మళ్ళీ. ఓకేనా? చూడండి అమ్మా, ఎవరీ కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ ఎన్ని మార్క్స్ అమ్మా? 3 మార్క్స్. నెక్స్ట్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ మార్క్స్ ఎన్ని?
-2 మార్క్స్. ఓకేనమ్మా. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఎవరిది? రాధిక స్కోర్ ఈక్వల్ టు ఎంత అన్నాడమ్మా? రాధిక స్కోరు 20 మార్క్స్ అన్నాడు. ఓకేనా? ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ రాసింది అమ్మాయి? 12 రాసింది, అంతేనా? మార్క్స్ గివెన్ ఫర్ ఎన్ని కరెక్ట్లే అమ్మా? ఎన్ని కరెక్ట్లే అన్నారు? 12 కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఏమవుతుంది? 12 ఇంటూ చెప్పండి 3 దట్ ఈక్వల్ టు ఎన్ని మార్క్స్ అమ్మా? 36 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిందంటే మార్క్స్ అప్టైన్, మార్క్స్ అప్టైన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎలా వస్తుందమ్మా? ఫస్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటే ఏం చెప్పండి మీకు? వచ్చిన టోటల్ మార్క్స్లోంచి కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ కట్ చేయాలి. 20 మైనస్ 36 దట్ ఈక్వల్ ఎంతమ్మా? -16 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏం చేయాలి? -16 మార్క్స్ బై -2 మార్క్స్ చేయాలి. -16 డివైడెడ్ బై -2 అంటే -16 బై -2 అంటే ఎంత వస్తుందమ్మా? 8. మైనస్ మైనస్ క్యాన్సిల్ 8 టైమ్స్ 8 ఏంటమ్మా ఇవి? 8 క్వశ్చన్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెకండ్ ఎవరిది? మోహిని కదమ్మా. సెకండ్ క్వశ్చన్ ఏంటి చూడండి. మోహిని స్కోర్ ఈక్వల్ టు మోహిని స్కోర్ ఎంత అన్నాడమ్మా? -5 మార్క్స్. ఓకేనా? మార్క్స్ గివెన్ ఫర్ ఎన్ని కరెక్ట్ ఖర్చు ఎన్ని అన్నాడు? 7 మార్క్స్ గివెన్ ఫర్ ఎన్ని క్వశ్చన్స్ అన్నాం? 7 కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఏం చేయాలి? 7 ఇంటూ 3 దట్ ఈక్వల్ ఎంతమ్మా? 21 మార్క్స్. మళ్ళీ ఏం చేయాలి? మార్క్స్ అప్టైన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? టోటల్ మార్క్స్లోంచి ఈ కరెక్ట్ మార్క్స్ని కట్ చేయాలి. అంటే ఎంత? -5 -21 దట్ ఈక్వల్ టు -26 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఏం చేయాలి చెప్పండి అమ్మా? -26 డివైడెడ్ బై -2. ఓకేనా? దీని మీన్స్ -26 బై -2 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యమ్మా. ఎన్ని టైమ్స్ వస్తుంది? 13. అంతేనా? 13 ఏంటమ్మా ఇవి? క్వశ్చన్స్. సో 13 క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? అర్థమైందమ్మా? సమ్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. ఫిఫ్త్ సమ్. An elevator descends into a mine shaft at the rate of 6 meters per minute. If the descent starts from 10 meters above ground level
హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ -350 మీటర్స్. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూద్దాం ఉన్నాం. అండ్ ఎలివేటర్ డీసెంట్స్ అంటే ఏంటంటే ఎలివేషన్ చేసే వాళ్ళని ఎలివేటర్ అంటారు. అర్థమవుతుందా? ఎలివేటర్ అంటారంట ఎలివేషన్ చేసేవాళ్ళు. అంటే దీంట్లో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొయ్యి తవ్వడానికి ఉందనుకోండి. ఆ గొయ్యి తవ్వడానికి మినిట్కి వచ్చి ఎన్ని మినిట్స్ పడుతుంది అన్నాడమ్మా? 6 మీటర్స్ పడుతుంది అన్నాడు. అర్థమవుతుందా? ఇఫ్ ద డీసెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 మీటర్స్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్, 10 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ అవుతుందంట. అయితే -350 మీటర్స్ గ్రౌండ్ లెవెల్ చేయడానికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అడిగాడు అంతే. అది క్వశ్చన్. అర్థమవుతుందా? బాగా పెద్ద హోల్ తీసి ఉంచారనుకోండి, ఆ గొయ్యి తవ్వడానికి ఎంత టైం పడుతుంది గ్రౌండ్ లెవెల్ పైకి వచ్చినప్పటికి. స్టార్టింగ్ ఇది ఇలా ఉంది స్టార్టింగ్. ఓకేనా. దీని నుంచి బాగా కిందకి మైనస్ అంటే లోపలికి కదా, పైన పాజిటివ్కి, ప్లస్ వాల్యూస్, నెగిటివ్ అంటే కిందకి ఇలా ఉంది. దీనికి బాగా లోతుగా ఒక హోల్ పెట్టాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ హోల్ చేసినప్పటికి మ్యాక్సిమం ఇక్కడ వరకు ఇది 350 మీటర్స్ అనుకోండి. నా హ్యాండ్ ఉన్న దగ్గరికి ఇక్కడ కానించి ఇక్కడ వరకు ఈ 352 మీటర్స్కి ఇది రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో వాడు చెప్పమన్నాడు. ఓకేనా. అయితే ఎవ్రీ మినిట్కి ఎంత? ఎవ్రీ మినిట్కి 6 మీటర్స్ అవుతుంది అన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రఫ్గా చెప్తాను, తర్వాత మళ్ళీ రైటింగ్తో చెప్దాం. ఫస్ట్ చూడండి అమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత అన్నాడు? ఎవ్రీ మినిట్ 1 మినిట్కి ఎంత అన్నాడమ్మా? 6 మీటర్స్. ఓకేనా. ఎవ్రీ 1 మినిట్కి 6 మీటర్స్ అన్నాడు. మనకి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి అవ్వాలంటే ఎంత? గ్రౌండ్ లెవెల్కి 10 మీటర్స్. అవునా. నెక్స్ట్ మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ అంటే ఏం చెప్తామంటే మనం స్టార్టింగ్ నుంచి లోపల ఎంతవరకు రీచ్ అవ్వాలి. అర్థమవుతుందా? లోపల పోయి ఎంతవరకు గొయ్యి తవ్వాలి అని అనుకున్నాం అనుకోండి. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మనకి డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు వాడు? -350 మీటర్స్ అమ్మ. అయితే మరి గ్రౌండ్ లెవెల్లో ఒక 10 మీటర్స్ ఉంది కదమ్మా పైది, అదొకటి. సో టోటల్గా ఎన్ని మీటర్స్ అవుతుందమ్మా? 360 మీటర్స్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? టోటల్గా 360 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 360 మీటర్స్కి టైం చెప్పాలి కాబట్టి బై ఎవ్రీ మినిట్స్కి ఎన్ని మీటర్స్ అమ్మా? 6 మీటర్స్. అంటే 6 మీటర్స్తో డివిజన్ చేయి. ఇప్పుడు డివిజన్ చేస్తే ఎన్ని టైమ్స్ చెప్తున్నాను? 6 6 36 0. సో 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే ఎంతమ్మా? సో 1 అవర్ పడుతుంది ఆ మీటర్స్ మనకి రీచ్ అవ్వాలంటే. -350 మీటర్స్ రీచ్ అవ్వాలంటే మనకి ఎంత అవుతుంది? 1 అవర్ టైం పడుతుంది. ఓకేనా. ఇది సమ్. ఇప్పుడు రైటింగ్తో రాసుకున్నాం. క్వశ్చన్లో చూడండి అమ్మా. డీసెంట్స్ రేట్ ఎన్నో సమ్ ఇది? 5th సమ్. Descent rate equal to 5 meters per minute. ఓకేనమ్మా. ఎంత రేటు? 5 మీటర్స్కి పర్ మినిట్. Descent starts for 10 meters above ground level. 10 meters above ground level. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? దేర్ ఫోర్ టోటల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుందమ్మా? చూడండి, -350 మీటర్స్లోంచి 10 మీటర్స్ కట్ చేసేస్తున్నాం. అర్థమవుతుందా? ఎందుకని? మరి గ్రౌండ్ లెవెల్ ఆల్రెడీ 10 మీటర్స్ ఉంది కాబట్టి. సో కట్ చేస్తుంటేది ఏమవుతుందో చెప్పండి అమ్మా. ఇది నెగిటివ్ కాబట్టి డైరెక్ట్గా -360 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో టైం టేకెన్ టు రీచ్ మనకి ఏ టైం ఎంత అవుతుంది రీచ్ అవ్వడానికి అంటే ఏం చేస్తున్నాం? రీచ్ -350 మీటర్స్కి అప్పుడు ఏం చేయాలి? 360/10
ఎంతమ్మా ఎవరి మినిట్కి 6 మీటర్స్ కదమ్మా. సో 6 డివిజన్ చేయండి అమ్మా. 6 టేబుల్ దీంట్లో 6 6 36 0. సో 60 మినిట్స్. సో 60 మినిట్స్ అంటే ఎంతమ్మా? 1 అవర్. ఓకేనా? ఇది సమ్మమ్మ. సో ఇక్కడతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటంటే ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఏంటమ్మా? ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. సో ఫస్ట్ సెకండ్ చాప్టర్ ఏంటంటమ్మా? ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఇది సెకండ్ చాప్టర్. ఓకేనమ్మా? దీంట్లో ఫస్ట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి చూడండి అమ్మా. సో నోమినేటర్ కలిగి ఉండి డినామినేటర్ కూడా కలిగి ఉండి దీన్ని ఫ్రాక్షన్ అని చెప్పుకుంటాం. అవునమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 2/3. సో 2 ఏమంటారు? నోమినేటర్. 3 ఏమంటారు? డినామినేటర్ అంటారు. ఓకేనా? దీంట్లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? ప్రాపర్ ఫ్రాక్షన్ నోమినేటర్ ఎలా ఉండాలి, డినామినేటర్ ఎలా ఉండాలి? నోమినేటర్ స్మాలర్ అయి ఉండి డినామినేటర్ బిగ్గర్ అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/9 లేదా 11/25 ఈ విధంగా ఉన్నట్లని ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ దీనికి ఏంటి? రివర్స్. అంతేనమ్మా? సో చెప్పండి. నోమినేటర్ ఈజ్ బిగ్గర్, డినామినేటర్ ఈజ్ స్మాలర్. ఓకేనా? సో 9/2, 25/11, 14/3 ఈ విధంగా ఉన్నట్లని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకేంటమ్మా? మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందమ్మా, 9/2 ఉంది. ఓకేనా? ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తాం. ఎలా రాస్తామంటే 2తో డివిజన్ చేస్తాం. అవునమ్మా? 9, 4 2s 8. రాసేటప్పుడు ఎలా రాస్తాం? 4 అంటే కోషియంట్. రిమైండర్ నోమినేటర్లో రాయాలి, డివైజర్ని డినామినేటర్లో రాయాలి. 4 1/2 అని రాస్తాం. ఓకేనా? దీన్ని ఏమంటామమ్మా మనం? మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏంటమ్మా? లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి చెప్పండి అమ్మా? డినామినేటర్స్ అన్నీ సేమ్ ఈక్వల్గా ఉన్న వాటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే 1/3, 4/3, 9/3, -5/3 ఇటువంటి అన్నింటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎందుకని? డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఎక్కడ ఈక్వల్గా ఉండవు, డిఫరెంట్గా ఉన్న వాటిని అన్నింటిని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? 3/2, 9/4 ఈ విధంగా ఇటువంటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనమ్మా? ఇవి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ తర్వాత డెసిమల్స్ అమ్మ. డెసిమల్స్ అంటే ఏంటి? ఓకేనా? ఈ డెసిమల్స్లోని మీకు చెప్పాలంటే
సరేండి ఒకసారి ఇది చూడండి, ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం, దీన్ని డెసిమల్స్లోకి ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 15/2 ఉందమ్మా. ఓకేనా? ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అని చెప్తాము, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? సో 15/2 అంటే ఏం చేస్తాం చెప్పండి అమ్మా. 2 టేబుల్ 15, 7 2s are 14, సో రిమైండర్ 1. ఇప్పుడు పాయింట్ పెట్టండి, పాయింట్ పెట్టండి 0, 5 2s are ఎంతమ్మా, సో 10. ఈ విధంగా ఒక ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఇలా రాసిందాన్ని డెసిమల్స్లోకి రాస్తున్నామంట, దీనికి డెసిమల్ నెంబర్. ఓకేనా? సో డెసిమల్ నెంబర్ అంటే మ్యాక్సిమం మనకి డినామినేటర్లో ఏముండాలమ్మా, 10, 100, 1000 ఈ విధంగా ఉండే వాటిని డెసిమల్స్ నెంబర్స్ అని చెప్తాం. అంటే ఇప్పుడు దీన్ని ఏం చెప్తాను చూడండి, ఇదిగోండి 7.5 ఎలా రాస్తామంటే 75/10 అని రాస్తాం. ఓకేనా? ఎందుకని ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ మీన్స్ 10, ఆ 10 డినామినేటర్లో రాయాలి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే అమ్మ 100, 3 డిజిట్స్ ఉంటే 1000, ఆ విధంగా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అమ్మ. ఈ రేషనల్ నెంబర్స్ వచ్చి P/Q ఫార్ములాలో ఉండాలి, Q ≠ 0 ఉండాలి. ఏముండాలంటే అమ్మా, P/Q ఫార్ములాలో ఉండి మస్ట్ అండ్ షుడ్ బి Q ≠ 0. Q అనేది 0 అవ్వకూడదు. అవునమ్మా. ఇన్కేస్ అవుతుంది నాట్ డిఫైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందని చూడండి అమ్మా. 0/2, 0/0, 1/1, 3/0 ఈ వాల్యూస్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సినవి 2/0 అండి, అదే 0/2 ఫస్ట్. 0/2 అంటే ఎంతమ్మా వాల్యూ, గట్టిగా చెప్పాలి. సో దీని మీనింగ్ ఏంటి, 2తో 0ని డివిజన్ చేయమని. అవునా? 2 zeros 0 0. సో దీని వాల్యూ ఎంత అని చెప్తామమ్మా మనం, 0 అని చెప్తాం. ఓకేనా? సో 0/0 అంటే 0 అని చెప్తాం. 1/1 అంటే ఎంత చెప్తామమ్మా, 1 అని చెప్తాం. మరి చూడమ్మా నెక్స్ట్. సో 1/1 అంటే 1. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే మీకు ఏం చెప్పామమ్మా, 3/0. ఓకేనా? సో 3/0 అంటే డినామినేటర్లో ఎప్పుడు 0 అనేది ఉండకూడదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 0 3, 0 టేబుల్ ఎక్కడైనా 3 వస్తుందా? 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. 3 రావాలి మనకి, ఇక్కడ రాదు కదా. సో అందుకేంటి నాట్ డిఫైన్, మనం డిఫైన్ చేయలేము అది. ఓకేనమ్మా? అందుకనే Q ≠ 0, మస్ట్ అండ్ షుడ్ బి Q అనేది ఎప్పుడు 0 అవ్వకూడదు, ≠ ఉండాలి. ఓకేనమ్మా? సో ఇది రేషనల్ నెంబర్స్ గురించి చెప్తాం. P/Q ఫార్ములాలో ఉండాలి, Q ≠ 0 ఉండాలి. సో అటువంటిప్పుడు రేషనల్ నెంబర్స్ కింద రాస్తాము. ఇప్పుడు N అంటే ఏంటమ్మా, న్యాచురల్ నెంబర్స్. W అంటే ఏంటమ్మా, హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటమ్మా, Z. సో నెక్స్ట్ వచ్చేది ఏంటన్నా, రేషనల్ నెంబర్స్ అంటే Q. ఈ మధ్యలో సింబల్ చూసారా, దీన్ని ఈ సింబల్ అంటే ఏంటమ్మా, ఈ సింబల్ని ఏమంటారంటే సబ్సెట్ అంటారు. ఏమంటారమ్మా, సబ్సెట్. ఈ సబ్సెట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉండవా? ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి చెప్పండి అమ్మా, 1 కానీ స్టార్ట్ అవుతాయి. 1 కానీ స్టార్ట్ అవుతాయి కాబట్టి కౌంట్ చేసుకుంటే 1 కానీ స్టార్ట్ చేసుకుంటాం. సో అటువంటి నెంబర్లన్నీ హోల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 0 దగ్గర స్టార్ట్ అవుతాయి. సో ఎక్స్ట్రాగా హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్కి 0 ఎక్స్ట్రాగా ఉన్నాయి. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉంటాయి. ఈ హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్, ఈ హోల్ నెంబర్స్ రెండు కలిపి ఇంటీజర్స్లో ఉంటాయి. ఇంటీజర్స్ మీన్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇంక్లూడింగ్ 0. సో ఈ రెండు కలిపి ఇంటీజర్స్లో ఉంటాయి. ఈ 3 కలిపి రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. అర్థమవుతుందా? అంటే సబ్సెట్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అంటే N సబ్సెట్, W సబ్సెట్, Z సబ్సెట్, Q. ఈ 3 సెట్లు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ కలిపి రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. ఇది దీని మీనింగ్. ఓకేనమ్మా?